అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో పాటు ఇతర దేశాల్లో ఫోన్ల తయారీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు మరో హెచ్చరిక చేశారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లు భారతదేశంలో లేదా మరే ఇతర దేశంలో కాకుండా అమెరికాలోనే తయారు కావాలని, లేకుంటే కనీసం 25% సుంకం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్లో అమెరికా అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వేళ యాపిల్ బెంగళూరులో దుకాణం తెరవడం భారీ సంచలనం రేపింది. అమెరికా టెక్ దిగ్గజం ఐఫోన్ తయారీదారు యాపిల్ భారత్లో తన 3వ స్టోర్ను ప్రారంభించనుంది. దీనికోసం కర్ణాటక రాజధాని బెంగళూరును ఎంచుకుంది. హెబ్బాల్లోని ఫినిక్స్ మాల్లో కొత్త స్టోర్ను ఏర్పాటు చేసింది. ఇక ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాలలో ఉన్న స్టోర్లకు వచ్చిన ఆదరణతో విస్తరణ దిశగా అడుగులేస్తోంది. సొంత రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేస్తూ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. బెంగళూరు ఫినిక్స్ మాల్ మొదటి అంతస్తులో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో యాపిల్ ఈ స్టోర్ను ఏర్పాటు చేయనుంది. ఈ స్థలాన్ని యాపిల్ 10 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నట్లు సమాచారం. రానున్న కొన్ని నెలల్లోనే ఈ స్టోర్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఢిల్లీలోని అవుట్లెట్ మాదిరిగానే ఈ స్టోర్ ఉండనుంది. కాగా భారత్లో వ్యాపార వృద్ధికి ఇంకా భారీ అవకాశాలున్నాయని ఇటీవలి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే దేశంలో మరో 4 యాపిల్ స్టోర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే యాపిల్ గ్లోబల్ వ్యూహంలో భారత్ కీలకంగా మారింది. విక్రయాలకు మాత్రమే కాకుండా ఉత్పత్తి కేంద్రంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది.